విజయవాడ గుంటూరు పోలీసులకు రాజయోగం పట్టింది. అంటే మరేంటో కాదు, రాజు సేవలో తరించే యోగమని అర్థం. ఏపీ సీఎం చంద్రబాబు వారానికి 2-3 రోజులు అక్కడే ఉండి పాలన సాగిస్తారని ప్రకటించారు. మరోవైపు కొత్త రాజధాని కూడా గుంటూరు విజయవాడల మధ్య ఉంటుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆ రెండు ప్రాంతాలను కలిపి కామన్ కమిషనరేట్ గా మార్చాలని భావిస్తున్నారు. సీఎం అక్కడే ఉండడంతో ఎక్కువ మంది వీవీఐపీలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అక్కడ శాంతి భద్రతల పర్యవేక్షణను ఈజీ చేసేందుకు కామన్ కమిషనరేట్ ఆలోచన చేస్తున్నారు అధికారులు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ ను అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. రెండు నగరాల మధ్య వీవీఐపీల భద్రతను హ్యాండిల్ చేసేందుకు విజయవాడ గుంటూరులను కలిపి కామన్ క్యాపిటల్ గా మార్చే ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. దీని ప్రకారం గుంటూరు అర్బన్ పోలీసులతో పాటు కొంత భాగం రూరల్ పోలీసులు కూడా విజయవాడ కమిషనరేట్ లో కలిసిపోనున్నారు. రెండు నగరాల మధ్య వారానికి 2-3 రోజులు చంద్రబాబు ఉండనున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఏపీ డీజీపీతో చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కామన్ కమిషనరేట్ ను ఏర్పరిచి దానిని 4 జోన్లుగా విభజించనున్నారు. కమిషనరేట్ కు డీఐజీ స్థాయి అధికారి కమిషనర్ గా, డిప్యూటీ డీఐజీ స్థాయి అధికారి డిప్యూటీ కమిషనర్ గా, 4 జోన్లకు ఎస్పీ స్థాయి అధికారులు జాయింట్ కమిషనర్లుగా వ్యవహరించే అవకాశం ఉన్నట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. కమిషనరేట్ తో పాటు ఇంటెలిజెన్స్ వింగ్ ను కూడా పటిష్టం చేయాలని ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు వచ్చే ప్రాంతం కాబట్టి ఎస్పీ స్థాయి అధికారిని చీఫ్ గా నియమించి దాన్ని కామన్ కమిషనరేట్ తో అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. దీంతో పాటే ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, గెస్ట్ హౌస్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్తు మరింత పెంచనున్నారు. మరో 6 నెలల్లో అన్నింటినీ సమకూర్చి కామన్ కమిషనరేట్ ను తర్వాత క్యాపిటల్ లో ప్రకటించే అవకాశం ఉంది. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే విజయవాడ పోలీస్ అప్గ్రేడేషన్ అంతా టీడీపీ ప్రభుత్వాల్లోనే జరగడం. 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక విజయవాడను అర్బన్ డిస్ట్రిక్ట్ గా అప్గ్రేడ్ చేశారు. విజయవాడ అర్బన్ ఫస్ట్ ఎస్పీగా కేఎస్ వ్యాస్ బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఎన్టీఆర్ పదవిలోంచి దిగిపోయే టైంలో విజయవాడను కమిషనరేట్ గా మార్చారు. కె అరవింద్ రావు మొట్టమొదటి కమిషనర్ గా వ్యవహరించారు.